హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఎం కిచెన్. ఈరోజు మీకు ఐరన్ పుష్కలంగా ఉండే తాటి బెల్లం పల్లి పట్టి చూపిస్తాను. దీనిని తినడం వల్ల రక్తం బాగా పడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక అర కేజీ వరకు పల్లీలు తీసుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి అర కేజీ పల్లీలు బాగా వేయించుకోండి. అవి చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి పెట్టుకోండి. తరువాత 1 కిలో తాటి బెల్లం తీసుకొని రోటిలో వేసి బాగా దంచండి. ఇలా మీరు చూస్తున్న విధంగా రావాలి. ఇప్పుడు తాటి బెల్లం పాకానికి సిద్ధం చేయండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో తాటి బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి వేడి చేయండి. ఇది కొద్దిగా వేడి అయ్యి తాటి బెల్లం కరిగిన తర్వాత మరొక గిన్నెని తీసుకొని దానిలోకి వడగట్టండి. ఇలా వడకట్టడం వలన పాకంలో ఏమైనా రాళ్ళు నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు గట్టి పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోండి. పాకం బాగా మరిగేటప్పుడు అందులో 2 యాలకులు 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. పాకం వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి చల్లగా ఉన్న నీటిలో వేస్తే పాకం గట్టిగా రావాలి. అప్పుడు పాకం వచ్చినట్టు. ఇలా రావాలి పాకం. ఇలా మీరు చూస్తున్న విధంగా. ఇప్పుడు అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేయండి. వాటిని బాగా కలియ తిప్పండి. పాకం పల్లీలకు బాగా పట్టాలి. తరువాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి దానిపై ఈ పల్లీల పాకాన్ని వేయండి. ఇప్పుడు దానిని వెడల్పుగా అనండి. ఇలా వెడల్పుగా అనండి. అది కొద్దిసేపటికి ఆరిపోతుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు పల్లి పట్టి తింటే రక్తం బాగా పడుతుంది. అదే ఈ తాటి బెల్లం పల్లి పట్టు తింటే ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి తాటి బెల్లం పట్టి ఎలా వచ్చిందో. ఇలా చెక్క వస్తుంది. దానిని విరగదీస్తే ఇలా విరగాలి. అప్పుడే తాటి బెల్లం పల్లి పట్టు బాగా వచ్చినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.